Hey people, what's up? Welcome back to my channel Chatterbox Vanilla. సో నేనైతే ఇవాళ ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని షూట్ చేయబోతున్నాను. సో మా పేరెంట్స్ అయితే హైదరాబాద్ వచ్చారు. సో నేను మమ్మీ బర్త్డే వ్లాగ్ ఆల్రెడీ షూట్ చేశాను కదా, మీకు అర్థమై ఉంటుంది. సో ఆఫీస్ నుంచి అయితే నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అనమాట. సో నాది నైట్ షిఫ్ట్. సో మార్నింగ్ లాగౌట్ అవ్వగానే ఇంటికి వచ్చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే మా మమ్మీ అయితే రెగ్యులర్గా మా ఇంట్లో ఎలా అయితే పనులు చేస్తుందో అలాగైతే మా మమ్మీ ఇక్కడ స్టార్ట్ చేసేసింది. సో మమ్మీ ఎలాగో పనులు చేస్తుంది కదా అని చెప్పి నేనైతే బట్టలు వాషింగ్కి అయితే వేసేస్తున్నాను. సో బట్టలన్నీ వాషింగ్కి వేసేసి డ్రై చేసేసుకుందాము, మమ్మీ ఉన్నప్పుడే కొంచెం హెల్ప్ చేస్తారు అని చెప్పి ఇక్కడైతే వాషింగ్ మిషన్కి సెట్టింగ్స్ అన్నీ చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. మా ఇంట్లో తులసి చెట్టు అండ్ రోజ్ ప్లాంట్ అయితే ఉంటుంది. నాకైతే ప్లాంట్స్ చాలా ఇష్టము. ఒకవేళ మీరు ఎవరైనా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. సో తర్వాత నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. సో నేను ప్రతి వీక్లో 2 times అయితే డెఫినెట్గా అప్లై చేస్తాను, థర్స్డే అండ్ మండే. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో మమ్మీ అయితే ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. సో నేనైతే ఇంట్లో హోమ్ మేడ్ ఆయిల్ అయితే రాసుకుంటాను. సో నేను ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నాకైతే చాలా బాగా పనిచేసింది. మా మమ్మీ స్వయంగా తను తయారు చేస్తుంది ఆనియన్ ఆయిల్. సో ఆనియన్స్ ఇంకా చాలా యూస్ చేస్తుంది ఇందులో. ఒకవేళ మీకు ఎవరికైనా రెసిపీ కావాలి, మీరు కూడా ఆయిల్ని వాడుకోవాలనుకుంటున్నారు హెయిర్ గ్రోత్కి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా మమ్మీతో ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో చేపిస్తాను, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు మమ్మీ ఆయిల్ ఎలా రెడీ చేస్తారని చెప్పి. నేనైతే బాగా స్కాల్ప్కి ఆయిల్ పెట్టేస్తాను. సో బాగా ఫస్ట్ అయితే స్కాల్ప్కి ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసుకొని ఒక 5 minutes అయితే జడ వేసేసుకుంటున్నాను అనమాట. సో జడ వేసేసుకొని ఒక 2-3 hours అయినా పడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చా కదా, పడుకుందాం అనుకున్నా. ఈ లోపు నాకు మా తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి మా ఇంట్లో బూజులు ఉంటే సో బూజులన్నీ దులిపించాను. సో ఉన్నప్పుడే మా తమ్ముడిని వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఫ్యాన్ ఇల్లు అంతా బూజులు దులిపించేసా. మా మమ్మీ అయితే రెగ్యులర్గా ఎలా అయితే ఇంట్లో వర్క్ చేస్తుందో అలా చేసేసింది. సో నేనైతే ఒక న్యాప్ వేసేసి అరౌండ్ 10:30కి అయితే నిద్ర లేచాను. మా మమ్మీ అయితే నా కోసం దోశలు వేస్తుంది అనమాట, పొద్దునేం తినకుండా పడుకున్నా అని చెప్పి. సో దోశలు కూడా తినేస్తున్నాను అనమాట. మా మమ్మీ ఇక్కడ దోశలు వేసేసిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తుంది. నాకు చెప్తుంది అనమాట, పొటాటోస్ ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలంటే ఇలా ఫ్రై చేయని చెప్పి. ఈలోపు మా తమ్ముడు అయితే నిన్న కేక్ కట్ చేయించాం కదా, సో అదైతే తినేస్తున్నాడు. షూట్ చేయొద్దు వీడియో, నన్ను రికార్డ్ చేయకు అని అంటున్నాడు. అక్కడైతే మా డాడీ అయితే సినిమా చూస్తున్నారు అనమాట. సో ఇలా మేము హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా రెడీ అయిపోతాం. హలో గైస్, సో నేనైతే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను. సో నేను బేసికల్లీ ఈ వ్లాగ్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి షూట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఇది ఎక్కడ దాకా వెళ్ళిందో ఏమో నాకు కూడా తెలీదు. సో సారీ. అంటే ఈ వీడియోలో మా డాడీ, మమ్మీ, మా తమ్ముడు అందరూ కనిపిస్తారు ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ మా డాడీ ఎప్పుడు ఒక ప్లేస్ అడుగుతారు అన్నమాట. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే అక్కడికి వెళ్ళావా, అక్కడే ఉన్నావా, అక్కడేనా అని అడుగుతారు. ఆ ప్లేస్ ఏంటో కూడా కొంచెం సేపట్లో రివీల్ చేస్తాను. సో బేసికల్లీ అలా షూట్ చేద్దామని స్టార్ట్ చేసిన వ్లాగ్ అయితే ఇది. అండ్ ఎలా ఎండ్ అవుతుందో కూడా నాకు తెలీదు. సో మా మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్ కూడా చేసేస్తున్నాము, ఎందుకంటే మేము ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్న లంచ్ని తినేస్తున్నాము. సో దాని తర్వాత మా మమ్మీ ఆఫ్టర్నూనే నా బట్టలన్నీ ఆరిపోయినాయి, మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసా అని చెప్పా కదా, సో బట్టలన్నీ ఆరిపోయినాయి అని చెప్పి మమ్మీ తీసుకొచ్చి పెట్టేసింది. నేనైతే ఫాస్ట్గా అన్ని ఫోల్డ్ చేసేస్తున్నా, ఎందుకంటే మెస్సీగా ఉంటుంది ఎందుకు అని చెప్పి అన్ని ఫోల్డ్ అయితే చేసేస్తున్నా. మా మమ్మీ అయితే ఇంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది అబ్బా ఇక్కడ కూడా. అసలు నేనైతే అనుకున్నా, ఏంటమ్మా నీకు కొంచెం కూడా రెస్ట్ కూడా లేకుండా, నువ్వు అక్కడ ఎలా పనిచేస్తున్నావు ఇక్కడ కూడా అలాగే పనిచేస్తున్నావు అని అన్నాను. సో బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి అయితే బయటకు వచ్చేసాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కోటికి. సో మ్యాటర్ ఏంటంటే మా డాడీ వాళ్ళని ఇప్పుడు కోటికి అయితే తీసుకెళ్తున్నాం. సో మా డాడీ ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే కోటికి వెళ్ళావా అని అడుగుతున్నారు. సో అందుకే అసలు డైరెక్ట్గా ఇప్పుడు కోటికే తీసుకెళ్దాము. ఎప్పుడో మా డాడీ చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళంట, సో అందుకే కోటికి తీసుకెళ్దామని అనుకున్నాం. సో ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మెట్రోకి వెళ్ళిపోయి మెట్రో నుంచి
సో మా ఫ్లాట్ నుంచి ఏంటంటే మేము మెట్రో స్టేషన్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. సో మెట్రో స్టేషన్లో మళ్ళీ మేము జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ దగ్గర చేంజ్ అవ్వాలి, ఎందుకంటే మేము వెళ్ళాల్సింది సుల్తాన్ బజార్ కాబట్టి. సో మేము జేబీఎస్ పరేడ్ గ్రౌండ్లో దిగిన తర్వాత క్లైమేట్ అయితే చాలా మారిపోయింది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లైమేట్ మారిపోయింది. ఇప్పుడు మేము అనుకున్న ప్లేస్కి ఎలా వెళ్తాం ఏంటి అని అనుకున్నాము, బట్ ఏమవుతుందో తెలియదు. సగం దూరం అయితే వచ్చేసాం కాబట్టి వెళ్ళిపోయాము. సో మేము సుల్తాన్ బజార్లో దిగంగానే పానీపూరి కనిపించింది. చాలా రోజులు అవుతుంది తిందామని తినడానికి వెళ్తే అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు పానీపూరి. అండ్ సుల్తాన్ బజార్ దగ్గర కోటి, సో అందరికీ తెలుసు కోటికి అయితే వచ్చేసాము. మా డాడీ ఎప్పటి నుంచో కోటి 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 అని అంటారు. చిన్నప్పటి నుంచి మా డాడీ ఎక్కువ తిరిగేవాళ్ళు కాబట్టి మా డాడీ కోటి అనిపించింది కాబట్టి మేము తీసుకొచ్చేసా. నాకైతే కోటికి పెద్ద విజయవాడలో బీసెన్ రోడ్కి తేడా అనిపించలేదు, ఇంకా బీసెన్ రోడే చాలా నయం అనిపించింది. కోటి అయితే అస్సలు గ్యాప్ కూడా లేదు నడవడానికి, జనాలు 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 ఫుల్ జనాలు. అస్సలు వీకెండ్స్లో నేనైతే ఎంకరేజ్ చేయను ఇంత మీరు వెళ్ళి విజిట్ చేయడం. బెస్ట్ వీకెండ్స్ కాకుండా లైక్ వీక్ డేస్లోనే వెళ్ళండి. మాకైతే అసలు ఏమీ పెద్ద ఎక్కలేదు, మేమైతే పెద్ద షాపింగ్ కూడా ఏం చేయలేదు, బీసెన్ రోడ్ లాగే అనిపించింది. సో ఇంకా వెళ్ళే దారిలో అయితే స్వీట్ కార్న్ కనిపించింది. ఇంకెందుకు లేట్ అని చెప్పి నేను మా మమ్మీ ఒక్కొక్కటి తీసుకొని స్వీట్ కార్న్ అయితే తినేసాము. ఇంక ఇక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి ఆటో బుక్ చేసుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. సో ఆ ప్లేస్ ఏంటి అంటే చెప్పేస్తాను. సో ఆ ప్లేస్ ఏంటి అంటే చార్మినార్ దగ్గరికి వచ్చాము. మా తమ్ముడు మా మమ్మీ అయితే ట్రాక్ ప్యాంట్స్ చూస్తున్నారు అనమాట. మా తమ్ముడు కోసం ట్రాక్ ప్యాంట్స్ అన్ని తీసుకున్న తర్వాత చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనకి వీడియోలో గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంది, మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు అఫ్జాన్ సంథింగ్ ఏదో డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నారు. సో అక్కడికైతే వెళ్ళిపోయాను. సో ఈ డే మా సర్ప్రైజ్ మా బుడ్డోడు చూడండి, విజయవాడలోనే కాదు హైదరాబాద్లో కూడా మేము కలిసే ఉంటున్నాము. మా బుడ్డోడు ఎంత చేశాడంటే అసలు కనీసం దగ్గరకు కూడా రాలేదు, ఏదో ఎవరో మనిషి అసలు తెలియని మనిషితో ఉన్నాను అన్నట్టు ఫీల్ అయిపోయాడు. సో వీడు కూడా హైదరాబాద్ వచ్చాడు, సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ రావడం వల్ల వాళ్ళని మేము చార్మినార్లో కలిసాము. సో వాళ్ళు మేము కలిసి ఇక్కడ షాపింగ్ చేద్దామని అనుకున్నాం. సో చార్మినార్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ కూడా అస్సలు నేను ఎంకరేజ్ చేయండి, కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా స్పేస్ లేదు. లిటరల్లీ నేను వీకెండ్స్లో రావడం ఫస్ట్ టైం అనుకుంటా. నేనైతే అస్సలు వీకెండ్స్లో ఇంకొకసారి వెళ్ళకూడదని అనిపించింది. ఇక్కడ ఇంట్లో డెకార్ కోసం అయితే కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ని కొంటున్నాము. సో రాజీ ఆంటీ సిల్వర్ ప్లాంట్స్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అంతా బ్లాక్ అండ్ సిల్వర్లో ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత ఏంటంటే మేము చిన్న ప్లాస్టిక్ పాట్స్ అయితే చూసాము. ఇక్కడ మాకు ఏం చెప్పారంటే 100 రూపీస్కి 4 ఇస్తా అన్నారు, బట్ మేము 100 రూపీస్కి 6 అడిగాము. మా ఇంట్లో ఒక పేరు, రాజీవ్ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి ఒక పేరు అయితే తీసుకున్నాము. సో నేనైతే ఇంటికి వెళ్ళాక సెట్ చేద్దాం అనుకున్నా, బట్ మా మమ్మీ నాకు తెలిసి ఈలోపే సెట్ చేసేస్తుందేమో, నేను నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ సెట్ చేసేస్తుంది. నాకైతే ఇక్కడ ప్లాంట్స్ చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి, బట్ క్వాలిటీ వైజ్ అయితే నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండదేమో కానీ, బట్ జస్ట్ షోకి వరకు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే తీసేసుకున్నాను. అండ్ మా బుడ్డోడితో నేను హాయ్ చెప్పించడానికి ట్రై చేశాను, బట్ వీడియో సరిగ్గా షూట్ కాలేదు. ఇంకా మేము కూడా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది, ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళి నైట్ పడుకొని మా మమ్మీ వాళ్ళకి నెక్స్ట్ డేనే ట్రైన్ ఉంటుంది. సో అందుకే మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. చార్మినార్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టింది, లిటరల్లీ గాలి ఆడలేదు, అమ్మ బాబాయ్ అని అనిపించింది. సో బయటికి రాగానే మాకైతే బస్సు ఏదో దొరికింది. సో బస్సు అయితే ఎక్కిచ్చేసాను. ఇక్కడ మమ్మీ ఏం చెప్తుందంటే బస్సు అయితే ఎక్కిచ్చేసాను, ఏ బస్సు మమ్మీని అమ్మ బస్సు ఎక్కేసే మనం మెట్రో దాకా వెళ్ళిపోతాం అని చెప్పి ఫస్ట్ అయితే బస్సు ఎక్కిచ్చేసాను. బస్సు ఎక్కిన తర్వాత మమ్మీకి చెప్తున్నమాట, అమ్మ అసలు నాకు ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అది ఏం బస్సో నాకు తెలియదు, బస్సులో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, మనకి వెళ్ళే దారిలో ఎక్కడైనా మెట్రో కనిపిస్తే అక్కడ దిగిపోదామని చెప్పాను. మమ్మీ అయితే చెత్త వేషాలన్నీ వేస్తున్నావు, అసలు ఏ బస్సు పడితే ఆ బస్సు ఎలా ఎక్కిచ్చేస్తావు అది ఇది అని మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. సో దాని తర్వాత దగ్గరలో ఉన్న మెట్రోకి అయితే దిగిపోయాను. సో దాని తర్వాత దగ్గరలో ఉన్న మెట్రోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. ఇంటికి వెళ్ళే దారిలో ఫుల్ వర్షం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది అండ్ ఈ మధ్యన మాకు చాలా పవర్ కట్స్ కూడా ఉంటున్నాయి. అందుకే ఇంకా మాకు సండే అయితే కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ సైడ్ మాకు ఫుల్ సంత పెడతారు అన్నమాట. సో సంతలో కొంచెం వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి సండేనే సంత పెడతారు. సో ఆ వీక్కి సరిపడా మేము వెజిటబుల్స్ అన్ని సంతలో కొనేసుకుంటాం. ఇంకా నేను మా తమ్ముడిని తీసుకొని అయితే వర్షం పడుతున్నా సరే
కొంతసేపు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. సో సంతలో వెజిటబుల్స్ కొనుక్కునేటప్పుడు ఆంటీ అడుగుతున్నారు, ఏంటమ్మా వీడియో షూట్ చేస్తున్నారా అని. అవునా ఆంటీ, నాకు ఇట్లాగా యూట్యూబ్ ఛానల్ ఉంది దానికోసం అని చెప్తే ఆంటీ కూడా ఏమనలేదు పాపం. ఇంకా వర్షంలో వెజిటబుల్స్ అన్నీ కొనేసి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇంటికి వెళ్ళి చూస్తే చెప్పాను కదా, అస్సలు ఈ మధ్యన చాలా పవర్ కట్స్ అవుతున్నాయి. నేను హైదరాబాద్ వచ్చిన ఇన్ని ఇయర్స్లో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ని పవర్ కట్స్ చూసిన. ఇంకా మేము ఇంకా పవర్ కట్ అయిపోయింది కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ప్రెజెంట్ అయితే తినేసి నిద్రపోదామని అనుకుంటున్నాను. సో డే ఇన్ మై లైఫ్ అయితే నాకు ఇలా జరిగింది. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా మా పేరెంట్స్ రావడంతో. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మ్యాటర్ ఏంటంటే, నేను నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ మాట ఇది. సో నేను నిన్న మార్నింగ్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశా కదా, ఇగ్నోర్ ఆల్ ద మెస్. సో మార్నింగ్ ఇప్పుడే లేచాను, ఇప్పుడే కాదు మిడ్ నైటే లేచాను. మ్యాటర్ ఏంటంటే, నిన్న డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అని చెప్పి స్టార్ట్ చేసి మీరు అంతా చూసే ఉండుంటారు ఈ పాటికి. నేనైతే చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసి అన్నీ షూట్ చేశాను. సో మమ్మీ వాళ్ళు హైదరాబాద్ రావడం, వాళ్ళతో నా డే ఎలా ఉంటుంది, బికాజ్ హైదరాబాద్లో వాళ్ళు నా దగ్గరికి రావడం డిఫరెంట్ లైఫ్ స్టైల్, అండ్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నాకు అలా షూట్ చేయాలని అనిపించింది. సో అందుకే షూట్ చేశాను, చిన్న చిన్న బిట్స్ అన్నీ తీశాను. ఎందుకంటే మొత్తం 24 hours లైఫ్స్ చూపించలేను కాబట్టి చిన్న చిన్న బిట్స్ అయితే తీయడం జరిగింది. అయితే నిన్న రాత్రి నేను ఈ వీడియోకి క్లోజ్ ఎండింగ్ సెషన్ అయితే ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో నేను పొద్దున్న లేచి చూసిన తర్వాత వాయిస్ రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే మైక్ ఆన్ చేయలేదు ఆ ఎక్సైట్మెంట్లో లేకపోతే ఆ తొందరలో. సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఎందుకు ఇవాళ మార్నింగ్ లేచి షూట్ చేస్తున్నా అంటే, హౌస్ ఈజ్ ఆల్ ఎంప్టీ టుడే బికాజ్ మై పేరెంట్స్ లెఫ్ట్ టు విజయవాడ. నాకు కూడా ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి బోర్ కొడుతుంది, డాడీ కూడా షాప్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మార్నింగ్ అరౌండ్ 4 o'clockకి అట్లా వెళ్ళడం జరిగింది. నాకైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీగా అనిపించింది, అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా ఏడుపు వచ్చింది మాట. వాళ్ళకి చెప్పలేదు. ఓకే, సో చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే వాళ్ళని ఆబ్వియస్లీ మిస్ అవుతాను. అండ్ నేను రాత్రి కూడా ఫుల్గా అయితే తిరిగేసి వచ్చేసాము. మా డాడీని బయటికి తీసుకెళ్ళడం జరిగింది, మమ్మీ నేను అందరం చార్మినార్ వెళ్ళాము. అండ్ చార్మినార్లో మీరు చూసే ఉంటారు, మా బుడ్డోడు వచ్చాడు. సో వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళని కూడా కలిసేసి కొంతసేపు మళ్ళీ రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రావడమే మాకు జర్నీ అయిపోయింది. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే, అసలు మేము రూమ్కి రాగానే ఫుల్ వర్షం పడుతుంది అండ్ మా ఏరియాలో అస్సలు కరెంట్ లేదు. సో అందుకే నేను వచ్చిన తర్వాత వ్లాగ్ అనేది ఎక్కువ షూట్ చేయలేదు. మార్కెట్కి వెళ్ళడం, మార్కెట్ నుంచి ఇంటికి రావడం, కరెంట్ లేకపోవడం, ఫుడ్ తినడం, ఇంకా పడుకోవడం, ఇదే అయిపోయింది. సో అన్ఫార్చునేట్లీ నేను నైట్ రికార్డ్ చేశాను కరెంట్ వచ్చిన తర్వాత వీడియో, బట్ దానికి వాయిస్ లేకపోవడం వల్ల నేను మార్నింగ్ లేచి షూట్ చేస్తున్నా మళ్ళీ. సో ఐఎమ్ మిస్సింగ్ మై పేరెంట్స్. సో మిస్ ఫీల్ అనేది ఆల్రెడీ వచ్చేసింది నాకు, ఎందుకంటే రోజు ఇంట్లో ఎలా అయితే ఉంటామో ఇక్కడ కూడా మమ్మీ అలా పనులు చేయడము అవన్నీ చేసేసరికి సంథింగ్ హౌస్ ఈజ్ ఆల్ ఎంప్టీ టుడే. అండ్ ఇట్స్ ఓకే, మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ ఫేజ్ అనేది వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. సో దే లెఫ్ట్ అండ్ ఐఎమ్ ఓకే హ్యాపీ. బట్ మేబీ ఇంకొక కొన్ని డేస్లో నేను ఇంటికి వెళ్తాను, ఒక 2-3 daysకి. I'm happy for that. So that's it guys, na day in my life ila aithe jarigindi. And if you like this video, please do like, share, subscribe to my channel Chatterbox Vanilla. Pakkane gantu undundani tangamani mogincharankondi na notifications ani meeku vachestayi. Thank you all for supporting me. In case meeku long videos kavalante cheppandi, ఖచ్చితంగా షూట్ చేస్తాను. నాకు కొంచెం పబ్లిక్ లో షూట్ చేయడం, పబ్లిక్ లో మాట్లాడడం అంటే చాలా భయము. బట్ విడిగా కూర్చొని మాట్లాడితే గంటలు మాట్లాడతాను. అందుకే నా ఛానల్ కి కూడా నేమ్ Chatterbox Vanilla అని ఇచ్చాను. అందరూ అదే అంటారు, వాగుతానే ఉంటావు వాగుడికాయ అని చెప్పి. బయట కొంచెం సిగ్గేస్తుంది. సో నేను అవన్నీ దాటుకొని వ్లాగ్ షూట్ చేద్దాము బయట కూడా అని చెప్పి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నా నుంచి ఏమైనా కంటెంట్ చూడాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ గైజ్. అండ్ లాంగ్ వీడియో అయిపోతే కనుక అస్సలు ఇగ్నోర్ చేయొద్దు, చూసేసేయండి. అండ్ సీ యూ ఆల్, బాయ్.